హాయ్ ఎవ్రీవన్, ఇంటర్ సెకండ్ ఇయర్ సబ్జెక్టు సాంస్క్రిట్. మన క్వశ్చన్ పేపర్లో 15th క్వశ్చన్లో ఉన్నటువంటి సమాసః చదువుకుందాం. ఇంతకుముందు వీడియోలో మనకు ఫస్ట్ వన్ అవ్యయీభావ సమాసః, సెకండ్ వన్ తత్పురుష సమాసః చదువుకున్నాము. ఇప్పుడు థర్డ్ వన్ ద్విగు సమాసః. ద్విగు సమాసః సంఖ్యావాచక పూర్వమైంది. ద్విగు అంటే నెంబర్స్తో కూడి ఉంటుంది. ద్విగు సమాసః సమాసపదం, విగ్రహవాక్యం, సమాసనామం. సమాసపదం ఎగ్జామ్లో ఇస్తారు. మనం విగ్రహవాక్యం రాసి సమాసనామం రాయాలి. త్రిలోకి త్రయాణం లోకానాం సమాహారః. త్రిలోకి త్రయాణం లోకానాం సమాహారః. ద్విగు సమాసః. మనకి ఈ ద్విగు సమాసంలో సమాహారః అని ఉంటుంది. చివరన సమాహారః ఉంటుంది, అంటే కూడినది అన్నట్టు. నెక్స్ట్ సెకండ్ వన్ పంచవటి. పంచానాం వటానాం సమాహారః. పంచవటి పంచానాం వటానాం సమాహారః. ద్విగు సమాసః. థర్డ్ వన్ నవరాత్రం. నవానాం రాత్రీనాం సమాహారః. నవరాత్రం నవానాం రాత్రీనాం సమాహారః. ద్విగు సమాసః. ఇక్కడ ఫస్ట్ వన్లో త్రీ అంటే త్రిలోకి అంటే మనకు త్రీ అన్నట్టు, 3 నెంబర్స్. సెకండ్ వన్లో పంచవటి అంటే పంచ నెంబర్. థర్డ్ వన్ నవరాత్రం అంటే నవ నెంబర్. సంఖ్యతో కూడింది ద్విగు సమాసః. ఈ ద్విగు సమాసంలో 3 వర్డ్స్ ఉంటాయి. ఈ 3 సమాస పదాలలో ఒక ఎగ్జామ్లో కంపల్సరీ వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ ద్వంద్వ సమాసః. ద్వంద్వ సమాసః సమాసపదం, విగ్రహవాక్యం, సమాసనామం. ఉభయ పదార్థ ప్రధానమైనది ద్వంద్వం, అంటే 2 వర్డ్స్ ఉంటాయి ఇందులో. చూడండి, ఫస్ట్ వన్ నకుల సహదేవౌ. నకులశ్చ సహదేవశ్చ. నకుల సహదేవౌ. నకులశ్చ సహదేవశ్చ. అంటే చ ఉంటుంది మనకు మధ్యలో. ఈ చ అంటే మరియు, నకులుడు మరియు సహదేవుడు. ఓకే, నకుల సహదేవౌ నకులశ్చ సహదేవశ్చ. ద్వంద్వ సమాసః. సెకండ్ వన్ ధర్మార్థ కామ మోక్షాః. ధర్మంచ అర్థంచ కామశ్చ మోక్షశ్చ. ధర్మార్థ కామ మోక్షాః. ధర్మశ్చ అర్థశ్చ కామశ్చ మోక్షశ్చ. ద్వంద్వ సమాసః. థర్డ్ వన్ శీతోష్ణం. శీతం చ ఉష్ణం చ. శీతోష్ణం శీతం చ ఉష్ణం చ. ద్వంద్వ సమాసః. ఫోర్త్ వన్ పితరౌ. మాతా చ పితా చ. పితరౌ మాతా చ పితా చ. ద్వంద్వ సమాసః. పార్వతీ పరమేశ్వరౌ. పార్వతీ చ పరమేశ్వరః చ. పార్వతీ పరమేశ్వరౌ. పార్వతీ చ పరమేశ్వరః చ. ద్వంద్వ సమాసః. ఈ ద్వంద్వ సమాసంలో 5 వర్డ్స్ ఉంటాయి. ఈ 5 సమాస పదాలలో ఒకటి ఎగ్జామ్లో కంపల్సరీ వస్తుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ బహువ్రీహి సమాసః. బహువ్రీహి సమాసః. అన్య పదార్థ ప్రధానమైనది బహువ్రీహి. ఈ బహువ్రీహిలో కలది, కలవాడు అని వస్తుంది. నెక్స్ట్ సమాసపదం, విగ్రహవాక్యం, సమాసనామం. సమాసపదం ఎగ్జామ్లో ఇస్తారు. విగ్రహవాక్యం రాసి సమాసనామం రాయాలి. ఫస్ట్ వన్ పీతాంబరః. పీతం అంబరం యస్య సహ. పీతాంబరః పీతం అంబరం యస్య సహ. బహువ్రీహి సమాసః. ఈ బహువ్రీహి సమాసంలో యస్య సహ అని వస్తుంది. బాయ్స్కి అయితే యస్య సహ, గర్ల్స్ అయితే యస్యా సా. కానీ ఫస్ట్ వన్ పీతాంబరః పీతం అంబరం యస్య సహ. బహువ్రీహి సమాసః. సెకండ్ వన్ మహాబలః. మహత్ బలం యస్య సహ. మహాబలః మహత్ బలం యస్య సహ. బహువ్రీహి సమాసః. థర్డ్ వన్ విశాలాక్షి. విశాలే అక్షిని యస్యా సా. విశాలాక్షి విశాలే అక్షిని యస్యా సా. బహువ్రీహి సమాసః. ఫోర్త్ వన్ పినాకపానిః. పినాకం పానౌ యస్య సహ. పినాకపానిః. పినాకం పానౌ యస్య సహ. బహువ్రీహి సమాసః. ఈ బహువ్రీహి సమాసంలో 4 పదాలు ఉంటాయి. ఈ 4 సమాస పదాల నుంచి ఒకటి ఎగ్జామ్లో కంపల్సరీ వస్తుంది. ఓకే,
సమాస పదం విగ్రహవాక్యం రాసి సమాసం పేరు కంపల్సరీ రాయాలి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.